కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహించదని, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రం రియంబర్స్మెంట్ ఇస్తుందన్నారు. ధాన్యం దిగుబడి అంచనాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ విమర్శించారు. ఢిల్లీ కుటుంబానికి కాంగ్రెస్ నేతలు గులాంగారీ చేస్తున్నారంటూ ఆరోపించారు రామచంద్రరావు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి ఏటీఎంగా మార్చారంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలు, డిక్లరేషన్లను నెరవేర్చే వరకు పోరాటం ఆగదన్నారు. ధాన్యాలు కొనుగోలు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా రీఎంబర్స్మెంట్ చేస్తుంది. సూతిలీ ఖర్చుతో సహా, బోరీ సంచుల ఖర్చుతో సహా కేంద్ర ప్రభుత్వం దానికి రీఎంబర్స్మెంట్ చేస్తుంది. అయినప్పటికీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వము 1,40,00,000 మెట్రిక్ టన్ ధాన్యం మొత్తం దేశంలో ప్రొక్యూర్ చేసింది. అందులో 55.9 లక్షల మెట్రిక్ టన్ ఒక తెలంగాణ నుంచే ప్రొక్యూర్ అయింది. అంటే సగం 50% కన్నా ఎక్కువ తెలంగాణ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. కానీ వీళ్ళు ప్రజలకు అది చెప్పట్లేదు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు, మీరు 2.5 సంవత్సరాలు తెలంగాణకు ఏమి ఇచ్చారు? తెలంగాణకు ఏమి ఇచ్చారని చెప్పి మీరు అడుగుతా ఉన్నారు. మీరు తెలంగాణకు ఇస్తా అని చెప్పేసి మీరు ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. రిటైర్డ్ ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వట్లేదు. రైతు బంధువు సరిగ్గా ఇవ్వట్లేదు, రైతు భరోసా సరిగ్గా ఇవ్వట్లేదు, జీతాలు సరిగ్గా సమయానికి రావట్లేదు, విద్యార్థులు ఒక ఉద్యోగాలు లేవు, ఫీ రీఎంబర్స్మెంట్ లేదు. వరంగల్లో చేసిన గ్యారంటీలు ఏమైనాయి? మీరు చేవళ్ళలో చేసిన గ్యారంటీ ఏమైంది? కామారెడ్డిలో చేసిన గ్యారంటీ ఏమైంది? హైదరాబాద్ చేసిన గ్యారంటీ, యూత్ గ్యారంటీ, బీసీ గ్యారంటీ, ఎస్సీ గ్యారంటీ, ఈ గ్యారంటీలను మీరు ఇచ్చారు కదా, 6 గ్యారంటీలు. ఎక్కడ ఉన్నాయి ఆ గ్యారంటీలు? అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని. మీరు భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నందుకు అక్కస్తో మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక ఓబీసీ ప్రధానమంత్రికి నమస్తే పెడితే దాన్ని మీరు అవమానపరిచిగా భావిస్తారా? అంటే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కేవలం ఒక ఇటలీ నుంచి వచ్చిన కుటుంబమే పరిపాలించాలా? రాహుల్ గాంధీనే పరిపాలించాలా? సోనియా గాంధీ పరిపాలించాలా? జవహర్లాల్ నెహ్రూ పరిపాలించాలా? వీళ్ళే పరిపాలించాలి. ఒక సామాన్యుడు ఓబీసీ పరిపాలించకూడదా? మీరు అసలు గులాంగిరి చేస్తే, మేము గులాంగిరి చేయట్లే. మేము దేశం కోసం సేవ చేస్తున్నాం, దేశానికి కోసం సావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాత్రం ఒక కుటుంబానికి, ఇటలీ నుంచి వచ్చిన కుటుంబానికి మీరు ఈరోజు గులాంగిరి చేస్తున్నారు. తెలంగాణ ప్రజల డబ్బుని వాళ్ళకు ధారాదత్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజల డబ్బుని వాళ్ళకు ధారాదత్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళొక ఏటీఎంగా మారింది తెలంగాణ. ఈరోజు తెలంగాణ బికేమ్ ఏటీఎం ఫర్ ఏఐసిసి.